ఈ శుభ శుక్రవారం యొక్క ఈ యొక్క దినం యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి మన సంఘ కాపరి గారి కుటుంబానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మనం చదువుకున్న వాక్యం ప్రకారము లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము, యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా సిలువలో వేలాడుతూ పలికిన మొదటి మాట మనం చూసుకుంటున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ మొట్టమొదటిగా పలికిన మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని తన తండ్రికి క్రీస్తు యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. అంటే యేసు ప్రభు అంతటి శ్రమలో కూడా సిలువ మీద పలికిన మొదటి మాట ఏమిటి అంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి నిమిత్తము? యొక్క ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటారండి. అంటే ఎవరి గురించి ఈయన ప్రార్థన చేస్తున్నారు అంటే తనని హింసించిన వారి గురించి, తనని యొక్క బాధలు పెట్టిన వారి గురించి యొక్క మాటను పలుకుచున్నారు. అయితే గెత్సెమనే తోట నుండి చెమట రక్తముగా కారుతున్న దగ్గర నుంచి కూడా మనం చూసినట్లయితే ఆయనను అనేక శ్రమల గుండా, అదేవిధంగా అనేకమైనటువంటి అవహేళన చేస్తూ ఆయనని శ్రమల గుండా ప్రయాణిస్తూ ఆయనని ఇష్టానుసారముగా వారి మాటలతో, వారి క్రియలతో, వారి యొక్క చర్యలతో ఆయనని ఎంతమంది అయితే బాధించారో, వేధించారో, అదేవిధంగా ఉమ్మివేశారో వారందరి గురించి ఈయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే మన జీవితంలో కూడా అనేక మంది మనకు ఇలాంటి వారు ఎదురవుతూ ఉంటారు. అనేక మంది మనల్ని చూసి అనేక సార్లు మనల్ని బట్టి కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా మనల్ని కూడా అపహాస్యము చేస్తుంటారు, అవమానిస్తుంటారు, బాధిస్తుంటారు, వేధిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చేసి ఉన్నారంటే అలా చేసిన వారందరి గురించి కూడా తన తండ్రికి ప్రార్థించారు. అయితే మనము కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని చెప్పేసి ఆయన మనకు ఒక మాదిరిగా ఉండి మనకు చూపిస్తున్నాడండి. అయితే సిలువలో ఉన్నప్పుడు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారంటే శ్రమల గుండా వెలిచినప్పుడు కానీ, అదేవిధంగా అవమాన గుండా వెలిచినప్పుడు కానీ, గాయపరిచినప్పుడు కానీ అందరినీ ఆయన దగ్గర నుంచి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పొందుకున్నవారు, స్వస్థతలు పొందుకున్నవారు, అనేకమైన మేళ్ళు పొందుకున్నవారు, ఆయన చేతిలో నుంచి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తీసుకున్న వారందరూ కూడా ఆయన శ్రమ గుండా వెలిచినప్పుడు ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఆయనను అపహసించారు, ఆయనను అవమానించారు, ఆయన ద్వేషించారు. ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు అక్కడున్న జనాంగం అంతా కూడా అనుభవించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనను ఇష్టానుసారమైనటువంటి మాటలతో, క్రియలతో, వారి చర్యలతో ఆయనను అవమానించారండి. అయితే వీరందరినీ బట్టి కూడా ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయన చేతులకు మేకులు కొట్టకపోయినట్టే, కాళ్ళకు మేకులు కొట్టకపోయినట్టే ఆయన వెళ్ళి ఒక వ్యక్తిని స్వస్థపరిచేవాడు, ఒక వ్యక్తికి దాహాన్ని తీర్చేవాడు, ఒక వ్యక్తికి ఆకలి తీర్చేవాడు, ఒక వ్యక్తిని స్వస్థపరిచేవాడు. అయితే ఇప్పుడు ఆయన శ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితిలో కూడా ఎవరిని కూడా ఒక మాట కూడా ఆయన దూషించలేదండి. ఎవరిని ఒక మాట కూడా అపహాస్యంగా, వారికి వ్యతిరేకంగా కూడా ఒక మాట కూడా మాట్లాడుకోకుండా ప్రతిసారి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు అని చెప్పేసి తండ్రికి క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? అప్పటిదాకా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంతోమంది స్వస్థతనిచ్చాడు. ఆయన నీ పాపంలో ఇక్కడ స్వస్థపరచబడి ఉన్నవని చెప్పి ఒక స్త్రీతో అన్నాడు. ఎంతోమందిని ఆయన చేతుల ద్వారా, ఆయన నోటి ద్వారా అందరినీ ఆయన స్వస్థపరిచినప్పుడు ఇక్కడ మాత్రము ఎందుకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, అనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ఆల్రెడీ మన పాపములు మోస్తూ అక్కడ సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయనకు ఆ దైవిక అధికారము లేదు. మన పాపములు ఆయన మోస్తున్నాడు కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పాపి కాదని మనకందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, మేలు కార్యములు చేయటికే వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆయన చంపబడ్డానికి వచ్చాడు. మన పాపాలను, మన దోషాలను, మన పాపాలను తీసుకొని తను
తను మాత్రము తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తన దైవిక శక్తిని అక్కడ ఉపయోగించట్లేదు. ఎందుకంటే మానవుడిగా వచ్చి అనేక కార్యాలు చేసి కూడా మన పాపాల నిమిత్తం ఆయన అక్కడ బలి అయ్యాడు కాబట్టి దైవిక శక్తిని అక్కడ ఉపయోగించట్లేదు. అందుకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుడు నేర్పించే పాఠం ఏమంటే, శిలువ శ్రమల గుండా వెలిచినప్పుడు, అనేకమైనటువంటి భయంకరమైన స్థితుల గుండా వెలిచినప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, మనము అనారోగ్యంలో ఉన్నప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, అనేక మంది సేవకులు కానీ, పరిచారకులు కానీ, విశ్వాసులు కావచ్చు, మనము కూడా గొప్పగా ఏమైనా చేయగలము. కదలలేని స్థితిలో అయినా, మన మరణ పడక మీద ఉన్న మన పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా మనం చేయగలిగింది ప్రార్థన మాత్రమే. మనం ఏమీ చేయలేకపోవచ్చు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయగలం. అలాంటి ప్రార్థన అనేక మందిని కదిలిస్తుంది, అనేక మందిని మాదిరిగా మారుస్తుంది, అనేక మంది జీవితాలను మెరుగుపరుస్తుంది, అనేక మందికి మనము మాదిరిగా నిలబడేటట్లు చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా మాదిరిగా ఇక్కడ ఉన్నారండి. మనందరికీ కూడా మాదిరిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన శిలువ శ్రమల గుండా వెలిచినప్పటికీ కూడా ఆయన ఎవరిని కూడా ఇక్కడ దూషించలేదండి. ఆయన చేతుల నుంచి అనేక అద్భుతాలు పొందుకున్నవారు, అనేక ఆశ్చర్యకార్యాలు చూసిన వారు కూడా ఆయనని కళ్ళు మూచి ఇక యూదుల రాజు కదా, నేను కొట్టినవాడు ఎవడో గుర్తుపట్టు అని చెప్పేసి, నువ్వు రాజు కదా, ముళ్ళ కిరీటాన్ని పెట్టుకో, నీకు కిరీటం లేదు అని చెప్పి అపహసించారు. ఆయన బట్టలు తీసివేశారు, ఆ బట్టల కోసం చీట్లు వేసుకున్నారు. ఆయనని దిగంబరిగా చేసినప్పటికీ కూడా ఎంతో సహనముతో, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమతో ఆయన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన అనేక మంది గురించి ప్రార్థన చేశారు, అనేక స్వస్థతలు చేశారు. మనము ఎన్నోసార్లు అనుకుంటాం, నేను మంచిగా ఆరోగ్యంగా ఆయుష్లో బలంలో శక్తిలో ఉన్నప్పుడు నేను ఎన్నో కార్యాలు చేసేదాన్ని, ఇప్పుడు నా పరిస్థితి అనారోగ్యంలో ఉన్నప్పుడు నేనేమీ చేయలేకపోతున్నాను అని అనేక మంది అనుకుంటారు. అనేక మందికి ఆలోచనలు ఉంటాయి. అంటే అనేక మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ సిలువలో క్రీస్తు యేసు ప్రభువుల వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఏది చేయలేని పరిస్థితిలో ఆయన నోరు తెరిచి ప్రార్థన మాత్రం చేస్తున్నాడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి స్థితిలో మనము శిలువ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము కూడా ప్రార్థన చేసేవారిగా, అనేకులు మనకు శ్రమ పెట్టిన వారి గురించి, మనల్ని అవకాశించిన వారి గురించి, మనకు చెందవలసింది తీసుకునే వారి గురించి, మనకు అవమానం చేసిన వారి గురించి, మనకు కావలసినటువంటివన్నిటిని పొందుకోవాల్సినటువంటి స్థితిలో మనకు ఏవి దక్కకుండా చేసిన వారి గురించి, మనకు అన్యాయం చేసిన వారి గురించి మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలని చెప్పేసి ఒక మాదిరిగా క్రీస్తు యేసు ప్రభు మనకి ఇక్కడ నిలబడి ఉన్నాడండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరొకసారి ఇక్కడ మనకేమని చెప్తున్నారంటే, తండ్రికి ప్రార్థన చేశారు, తర్వాత క్షమించండి, క్షమాపణ గుర్తు చేస్తున్నాడండి. ప్రార్థన చేశాడు, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి గురించి మరీ కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. ఈ లోకంలో మనము క్షమాపణ లేని లోకంలో మనం జీవిస్తున్నాము, క్షమించే హృదయం లేని వారి మధ్యలో మనం జీవిస్తున్నాము, క్షమాపణ దొరకని లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే దేవుడు మాత్రము క్షమించమని మనకు చెప్తున్నాడండి. ఎవరికండి? తనను నమ్మిన వారు, తన పాపములు, నా శాపములు తను మోసినాడు కాబట్టి నేను ఎలా జీవించానో, నేను ఎలా బ్రతికానో, నేను ఎలా మీకు మాదిరిగా ఉన్నానో, మీరు కూడా నాకు అలాగా మాదిరిగా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అయితే క్షమించుము అనే చోట మనము ఎవరినెవరిని క్షమించాలి, ఎవరినెవరిని క్షమించకూడదనే భేదభావాలు కానీ, లేదంటే ఒక ఆంక్షలు కానీ పెట్టలేదు. కానీ ప్రతి ఒక్కరిని, నీకు ఎంతటి ద్రోహం చేసి ఉన్నా, నీకు ఎంతటి అన్యాయం చేసి ఉన్నా, నీ సమస్తాన్ని తీసివేసుకున్నా వారిని నువ్వు క్షమించాలి, వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వారిని మనస్ఫూర్తిగా నువ్వు క్షమించినప్పుడు నిన్ను కూడా నేను క్షమిస్తానని చెప్పేసి క్రీస్తు యేసు ప్రభు ఇలా మనతో మాట్లాడుతున్నాడండి. అయితే మనం బైబిల్లో చూసుకుంటున్నాం, సంసోనుని చూడండి, ఆయన ఒక్కసారి నాకు బలం ఇదేంటి, నేను వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఆయన ఎవరిని క్షమించట్లేదు. నాకు ఒక్కసారి నీ బలం ఇవ్వు, నేను వారిని నాశనం చేస్తాను అంటున్నాడు. అక్కడ క్షమాపణ లేదండి. అయితే ఒక జైల్లో ఒక ఖైదీని ఒకసారి ఒక జైలు అధికారి అడిగాడంటండి, నువ్వు ఇంతటి తప్పులు పొరపాట్లు చేసి ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు, ఇప్పటికిప్పుడు నేను వదిలేస్తాను నిన్ను, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావంటే, ఆయన అన్నాడంట, మిగతా 2 ఉన్నారు, వారిని చంపేసి నేను లోపలికి వచ్చేస్తాను. ఎవరిని కూడా ఆయన క్షమించలేదు. అట్లాంటి హృదయం ఉందండి లోకంలో మనుషులకి. క్షమాపణ లేని జీవితాల్లో మనం జీవిస్తున్నాం, క్షమాపణ లేని మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏమంటే, పాపులందరినీ కూడా క్షమించుట, మనుషుల పాపముల నుండి ఆయన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. అయితే మనము చూస్తాం బైబిల్ గ్రంథంలో
లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాన్ చెప్పిన విధంగా ఆయన మన పాపములు మోయడానికి, మన పాపములు క్షమించడానికి, మనమల్ని పాపము నుంచి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరిని క్షమించండి అన్న ప్రకారం మనం కూడా మన జీవితాల్లో అనేక సార్లు ఎంతమంది అయితే మనల్ని అవమానించి, బాధించి, వేధించి ఉంటారో, లేదంటే మనకు చెందవలసినవి తీసుకొని ఉంటారో, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఎలాంటి క్షమాగుణం కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రార్థన చేసి ఉన్నాడో, అలాంటి ప్రార్థన చేసి అందరినీ క్షమించే వారిగా మనం కూడా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంతటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుని మధ్యలో వారు చూసి ఉన్నారు, వారు పొందుకొని ఉన్నారు. అనేక మందికి కళ్ళు తెరవబడ్డాయి, అనేక మంది స్వస్థత పొందుకున్నారు, అనేక మంది ఆశ్చర్యకార్యాలు జరిగించడం చూశారు. అనేక మందికి రాళ్లను రొట్టెలుగా పంచిచ్చిన దేవుడు అదే రాళ్ళు తీసుకుని ఆయన మీదకి వేస్తున్నారు. ఆయనకు సిలువ వేయండి అని చెప్పేసి అనేక మంది జనముతో కలిసి ఆయనను సిలువకు అప్పగించారండి. అదంతా కూడా ఆయన ద్వారా మేలు పొందుకున్న వారే, ఆయన ద్వారా గొప్ప కార్యములు పొందుకున్న వారే, ఆయన ద్వారా సూచక క్రియలు ఆయన ద్వారా చూచిన వారే ఇవన్నీ చేస్తున్నారండి. అయితే వారు లోకంతో ఏకమైపోయి ఆయన మీద ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, అయినప్పటికీ కూడా ఆ యొక్క మనుషులు చెప్పిన మాటల ద్వారా, ఆ యొక్క రాజులు, ఆ యొక్క పరిచయులు వాళ్ళు చెప్పిన మాటల ద్వారా ఈయన మీదకి నిందారోపణ చేశారు. ఆయన మీద ఏ నింద లేదు, ఆయన మీద ఏ పాపము లేదు. మన పాపాన్ని, మన శాపాన్ని మోయటకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే మనము ఈ సిలువ వేయము అనే వ్యక్తుల మధ్యలో ఇక దేవుడు ఏ విధముగా అయితే బలి అయినాడో, అది చాలామంది అనుకుంటారు ఆయనను బలి చేసేశారు, ఆయన చంపేశారు, ఆయన్ని సిలువ వేశారని. అయితే బైబిల్ ఏం చెప్తుందండి, ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో ఆయన మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము మనల్ని క్షమించుటకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన పాపాలు మోయటకే ఆయన వచ్చాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడి ఉందండి ఎన్నోసార్లు. అయితే వారిని కూడా ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయించున్నారో, నిరంతరం అదే మాట మాట్లాడుతున్నాడు. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ప్రతి ఒక్క చోట ఆయన క్షమాగుణాన్ని గుర్తు చేస్తున్నాడండి. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. అంతే. ఏం చెప్పబడిందండి అక్కడ? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించుము. మరొక వచనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచము నెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఓకే. ఇంకొకటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూసుకున్నట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఓకే, చూసారా అండి? ప్రతి ఒక్క వాక్యములో కూడా ఆయన మాదిరియే మనకు కనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని శిక్షించిన వారి కొరకు మీ పాపముల నిమిత్తము ఎంతమంది అయితే మిమ్మల్ని అపహాస్యం చేస్తున్నారో, ఎంతమంది అయితే మిమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారో, అలాంటి ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయండి. వారికి తిరిగి మీరు శిక్షను ఇవ్వకండి. అదేవిధంగా వారిని క్షమించండి. వారి గురించి తండ్రికి ప్రార్థన చేయమని ఈ వాక్యాలు చెప్తాయండి. అయితే మనము మొదట పాపుల్ని క్షమించుటకు ఆయన వచ్చి ఉన్నాడు, అదే పని ఆయన చేస్తున్నాడు, మనకు ఒక మాదిరిగా జీవిస్తున్నాడు. అయితే ఈ లోకానికి ఆయన క్షమించడానికి వచ్చాడండి. సాధారణంగా మనం ఒక మాట వింటుంటామండి, ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేసి. అంటే దుష్టులను శిక్షించుట, మంచివారిని రక్షించుట అనేసి ఒక మాట వింటుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుందండి. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి పాపం నుండి విడిపించుటకు, క్షమించుటకు ఈ లోకానికి వచ్చినాడు. శిలువలో తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నా పాపములు క్షమించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కలువరి శిలువలో ఆయన మన పాపం నిమిత్తము తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. అది మనము నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో మనకు నేర్పించే పాఠం ఏమిటి అంటే, దేవుడు
మనల్ని బాధించిన వారిని బట్టి, హింసించిన వారిని బట్టి, వేధించిన వారిని బట్టి, అపహాసించిన వారిని బట్టి కూడా మనము తండ్రికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరొకటి ఏమంటే, మనల్ని బాధించి వేధించిన వారిని బట్టి మనం వ్యతిరేకత ఎప్పుడు చూపకూడదు. దేవుడు ఎటువంటి ప్రేమను చూపించాడో, ఎటువంటి కృపను చూపించాడో మనము అలాంటి కృపను చూపించేవారిగా, అలాంటి ప్రేమను కలిగి ఉండేవారిగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. మరొకటి ఏమిటంటే, క్షమించమని చెప్తున్నాడు. నీకు ఎంతటి ద్రోహం చేసినా, ఎంతటి బాధ కలిగించినా, ఎంతటి వేదన కలిగించినా కూడా వారిని బట్టి ప్రార్థించండి అన్నాడు. కొద్ది రోజుల క్రిందట ఏమైందంటే, నా విషయంలో, మా కుటుంబ విషయంలో ఒక విషయం జరిగిందండి. అయితే నేను ఆ విషయాన్ని బట్టి చాలా బాధపడ్డాను. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పాస్టమ్ గారు వచ్చి నాకు కొంచెం ధైర్యం చెప్పడానికి ఒకసారి వచ్చారు. పాస్టమ్ గారితో నేను ఈ విధంగా బాధపడుతున్నాను పాస్టమ్ గారు, అంటే నేను ఎట్లా చేసేది, నా వల్ల కావడం లేదు, వాళ్ళు నన్ను చాలా బాధ పెడుతున్నారు, దూరంగా ఉన్నారు, కానీ నా మనసులో వారి గురించి వేదన ఉంది, బాధ ఉంది అనేసి అనేక సార్లు పాస్టమ్ గారికి చెప్పినప్పుడు నిజంగా నాకు అంతకుముందు చాలాసార్లు ఈ మాట విన్నాను, కానీ వారిని క్షమించండి, వారి గురించి ప్రార్థన చేయండి అని. అంటే నాకు పాస్టమ్ గారు చెప్పిన విధానం నచ్చింది, అంటే అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంటే నేను గ్రహించుకున్నాను అప్పుడు. ఏమనంటే, వారి గురించి మీరు ఎందుకు సిస్టర్, వారి గురించి మీరు బాధపడుతున్నారు, వారి గురించి మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, వారిని మీరు ఫస్ట్ దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి గురించి ప్రార్థన చేయండి, అంతే. దేవుడే చూసుకుంటాడు అన్నీ. ఆయన నీకు వ్యతిరేకంగా ఉన్న వాటినంటింటినీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాడని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చినప్పుడు, నిజంగా నేను అంతకుముందు ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాను, అయినప్పటికీ కూడా ఆ ధైర్యం రాలేదు. నిజమే కదా, నేను వారి గురించి ప్రార్థన చేసినప్పుడు నిజంగానే నా జీవితంలో మనుషులు మారిపోయి మళ్ళీ నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అది నిజంగానే నా జీవితంలో ఇది అనుకున్నాను, గ్రహించుకున్నాను. ఎందుకంటే మనం కొన్నిసార్లు మనకు తెలిసినవే ఉంటాయి, అన్నీ అనుభవిస్తుంటాం, కానీ దాన్ని రిసీవింగ్ అంటే తీసుకునే విధానము తెలియక మన జీవితాల్లో మనం చాలా విషయాల్లో మనం కోల్పోతూ ఉంటాం. నేను చాలా మంచిదాన్ని, చాలా గొప్పగా ఉన్నాను, అయినా కూడా ఇతరులు అన్నట్టు చేశారు, పెడుతున్నారు అంటే అది మనం తీసుకునే విధానంలో ఉంటుంది అనేసి నేను ఆ రోజు గ్రహించుకున్నాను. మరొక విషయం ఏమంటే, కొన్ని సంవత్సరాల కిందట క్షమించే విషయం గురించి చెప్తున్నానండి. నేను నా జీవితంలో జరిగిన విషయము. ఒక హౌస్ కొనుక్కున్నాము, అపార్ట్మెంట్ మీద పెంట్ హౌస్ కొనుక్కున్నాము. కొనుక్కుంటే అది రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసుకోలేదు, అమౌంట్ మొత్తం కట్టేసినాము. కట్టేసిన తర్వాత ఆ బిల్డర్ మాకు తెలిసిన అతను, ఆయన దగ్గర మా హస్బెండ్ వర్క్ చేసేవారు. అయితే ఆయన, సరే నరేంద్ర నువ్వు తీసేసుకో, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, మిడ్నైట్లో రా, నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను నీకు అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఆయన మీద మాకు నమ్మకం ఉండింది. ఓకే అని చెప్పేసి మేము మొత్తం అమౌంట్ మొత్తం కట్టేసినాము. కట్టేసిన తర్వాత నా పిల్లలు చిన్న పిల్లలండి, ఇంకా అప్పటికి 3rd, 4th క్లాస్, 5th క్లాస్ చదువుతుండేవాళ్ళు. అయితే ఆయన చెప్పిన ప్రకారం ఆయన మోసం చేసే వ్యక్తి కాదని మాకు తెలుసు అని చెప్పేసి మేము ఆయన దగ్గర ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఒకటి కట్టుకోకుండా మొత్తం అంత అమౌంట్ ఇచ్చేసి అక్కడ ఆ ఇంట్లోనే ఉన్నాం, మేము కొన్న ఇంట్లోనే ఉన్నాం. అయితే కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్ కట్టిన ఒక 3 ఫ్యామిలీస్ వచ్చారు, 4వ ఫ్యామిలీ మాది. అందరూ వచ్చేసరికి ఒక 2 years అయింది. అప్పటి వరకు కూడా మేము చేసిన మిస్టేక్ ఏమంటే, అక్కడ ఆ యొక్క స్థలాన్ని, ఆ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం. అంటే ఆయన మీద నమ్మకంతో మేము చేయించుకోలేదు, ఎప్పటికైనా అది మాదే కదా అన్నట్టుగా. అయితే ఆయన చేయిస్తాను అంటున్నాడు, ఆయన ఏం తప్పు చేయలేదు. అయితే అక్కడికి వస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీ మా ఇంటి గురించి ఆరాధిస్తారు. బాగుంది పైన, ఎవరిది ఇల్లు, ఎవరిది అంటే మేము కొన్నాము అని చెప్పాను. వేరే వాళ్ళు ఎవరో అడిగితే మేము కొన్నామండి, మేము ఇక్కడే ఉంటాము అంటే, అది ఎట్లా పోయిందో బయటికి తెలియదు. అక్కడ అపార్ట్మెంట్లో అన్ని ఫ్యామిలీస్ వచ్చేసరికి అన్ని ఫ్యామిలీస్కి పాకిపోయిందండి. దాని ముందర వాళ్ళది ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ చాలా పెద్దది, దాని వెనకాల మా ఇల్లు ఉంటుంది. అంటే అక్కడ ట్రెజరరు, తర్వాత ఇంకా ప్రెసిడెంట్ అనేసి ఒక ఎంపిక చేసుకున్నారు, అందరూ ఉన్నారు, బాగానే ఉంది. అందరూ తీసేసుకున్న తర్వాత అందరూ ఆ హౌసెస్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా పైకి రావడము, మా గురించి ఆరా తీయడము, మీరు ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు అనడము, అవన్నీ చేస్తుంటే మేము కొన్నామండి, మేము ఇంకా రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసుకోలేదని బై మిస్టేక్ చెప్పినాను నేను. అయితే ఆయన బిల్డర్ దగ్గరికి పోయి ఆయనను భయపెట్టించేసి, భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు కింద షాప్స్ కట్టావు, కింద మాకు పార్కింగ్ ఇవ్వలేదు, కాబట్టి మాకు ఆ ఫ్లాట్ ఇస్తేనే మేము సైలెంట్గా ఉంటాము, లేదంటే నీ మీద కోర్టులో కేసు వేస్తాము, అది ఇది అని చెప్పేసి ఆ ఫ్లాట్ని లాగేసుకున్నారండి. అంటే డబ్బు కట్టించారు, కానీ నా సొంత ఇంటిని నాకు లేకుండా చేసేసారు. అయితే నేను చాలాసార్లు చాలా బాధతో ప్రార్థన చేశాను, తండ్రి నా ఇల్లు నాకు పోగొట్టుకోకూడదు, చిన్న పిల్లలు ఉన్నారు, వారిని ఇప్పుడే నేను కొనుక్కున్నాను, వారి పెద్దగేసరికి నేను ఏది చేకూర్చుకోలేనేమో, వారిని చదివించుకోవాలి కదా అని చెప్పేసి నేను కొనుక్కున్నాను, నాకు ఇది స్థిరపరచు, ఈ ఇంట్లో నన్ను స్థిరపరచు అని చెప్పేసి నేను అడిగాను.
అయితే అది నేను చేసినవే తప్పో లేదంటే నేను దేవునిలో బలంగా లేనో నాకు తెలియదు, కానీ దేవుడైతే చేయి విడవలేదండి ఈ రోజు వరకు కూడా. మళ్ళీ ఆ ఇల్లు లాగేసుకున్నారు, 3 months టైం ఇచ్చారు, అమౌంట్ మాకు రిటర్న్ చేశారు. మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ నాకు తాస పట్టారండి. ఆ రోడ్లోనే అదే ఏరియాలో ఉన్నాము, ఆ బిల్డింగ్ వెనకలే ఉన్నాము, మేము కొన్న బిల్డింగ్ వెనకలే ఉన్నాం. మేము దూరం పోలేక స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తామని చెప్పేసి అక్కడే ఉన్నాం. ఉండి ఆ వ్యక్తులు మళ్ళీ మళ్ళీ మాకు ఎదురుపడి, ఏమ్మా బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మీ ఆయన బాగున్నారా, మీ అత్తమామలు బాగున్నారా అని అడిగినప్పుడల్లా, అర్రే నా ఇల్లు పిక్కేసుకొని నా ఇల్లు లాగేసుకొని ఎలా అడుగుతారు వీళ్ళు బాగున్నావా బాగున్నావా అనేసి మనసులో అనిపించేదండి. చాలాసార్లు బాధపడ్డాను. నా ఇల్లు నాకు లేకుండా లాగేసుకున్నారు, నాకేమీ లేకుండా చేస్తున్నారు, ఇప్పుడు నన్ను మళ్ళీ వచ్చి బాగున్నావా, ఎట్లున్నారు మీరు ఫ్యామిలీ అనేసి అడుగుతున్నారు, వీళ్ళు కొంచెమైనా ఇది ఉందా అనేసి నాకు నిజంగానే బాధ అనిపించిందండి. నేను చాలాసార్లు మా హస్బెండ్తో అన్నాను. ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు, బాగున్నారా బాగున్నారని అడుగుతున్నారు, ఎట్లా బాగుంటాం మనము, అట్లా లాగేసుకున్నారు కదా మన ఇల్లు అంటే, తను ఒకటే ఒక మాట అన్నాడు, వదిలేసాయి, అయిపోయింది, దాన్ని వదిలేసాయి, ఇంకా అది మనకు ప్రాప్తి లేదో లేదంటే ఏమో అయిపోయింది, వదిలేసి వాళ్ళకి క్షమించు అన్నాడండి. నిజంగా చెప్తున్నాను, 2 సంవత్సరాల కింద వరకు కూడా నేను వాళ్ళకి క్షమించలేదండి. వాళ్ళు ఎక్కడన్నా కనపడినా కూడా వాళ్ళ మీద రివెంజే ఉండింది, బాధే ఉండింది. వీళ్ళు నా ముందర పోతున్నారు, వీళ్ళకి ఏమన్నా అనేసి కూడా చాలాసార్లు అనుకున్నాను. వీళ్ళకి ఏదో ఒకటి జరగాల, అది నేను చూడాలా, అప్పుడే నాకు మనశ్శాంతి, నా ఇల్లు లేకుండా నాకు చేస్తున్నారు అనేసి అనుకున్నాను చాలాసార్లు. మళ్ళీ ఈ మధ్యలో అట్లా పోతుంటే కూడా ఒక ఆయన కనిపించాడు, కానీ ఆయన ఇంకా బతికే ఉన్నాడు అనుకున్నాను. అట్లా అనుకోకూడదు, అది రివెంజ్ కాదు. ఎందుకంటే ఆయన క్షమించాలి, క్షమించే హృదయం గురించి నేను చెప్తున్నాను. క్షమించుట అనేది అట్లా ఆయనతో ఒక్క మాటలు తీసేసినాడు, క్షమించేసేవాళ్ళు, వదిలేసే, దాని గురించి మర్చిపో, అవసరం లేదు మనకు, దాని గురించి ఆలోచించినా కూడా నువ్వేమీ చేసుకోలేవు, చేయలేవు, దేవుడు కార్యం చేయాలా, దేవుని హృదయం మనం కలిగి ఉండాలని చెప్పేసి క్షమించమని అన్నారు ఆయన. నాకైతే ఈ సంఘానికి వచ్చేంత వరకు కూడా నిజంగా క్షమించాలా అనేది తెలియదండి. నిజంగా అంటే ఎందుకు క్షమించాలి, నేను కష్టపడి దాన్ని కొనుక్కున్నాను కదా, నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలా, దేన్ని కూడా నేను ఈజీగా నిజంగా వదలనండి, నిజంగా ఏ దాన్ని కూడా ఈజీగా వదులుకోను, ఎందుకంటే నా కష్టం అని నేను దాన్ని చూస్తా. కాబట్టి తనైతే ఒక మాటలు చెప్పేశాడు, వదిలేసేయి, వాడిని క్షమించేయి, వాడిని క్షమించినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది, నువ్వు క్షమించు వాళ్ళని అని చెప్పేసి అన్నాడని. ఆ రోజు నుంచి ఇంకా నేను కూడా దాని గురించి మర్చిపోయి, అది నా ఇల్లు కాదు, నాకు ఇంక మళ్ళీ వేరే చోట 2-3 సైట్లు కొనుక్కున్నాను, బాగున్నాను, లేదండి, కానీ ఆ ఇల్లు పోయిన దానికి చాలా బాధ అనిపించి వాళ్ళని క్షమించలేకపోయాను. కానీ ఇప్పుడైతే నేను దేవుని హృదయాన్ని బట్టి, దేవుని యొక్క మార్పును బట్టి, దేవుడిని ఆలోచించిన మార్పును బట్టి నేను మనిషి క్షమించే హృదయం కలిగిన దానిలాగా జీవిస్తున్నానండి. అట్లా మన జీవితాల్లో మనకు ఎన్నో కార్యాలు జరిగిండొచ్చు, ఎంతో బాధ మనం అనుభవించుండొచ్చు, ఎంతో వేదన కలిగి ఉండొచ్చు, కానీ క్రీస్తు హృదయం వలె మనం కూడా అనేక మందిని అనేక సార్లు క్షమించాల్సి వస్తుంది, క్షమించాలి కూడా. క్షమించే హృదయం మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. అయితే మనం చేయగలిగింది మాత్రము దేవుని విషయంలో దేవుడు చెప్పిన ప్రకారము వారిని క్షమించే హృదయం మనం కలిగి ఉండాలా, వారి గురించి ప్రార్థించే హృదయం మనం ప్రార్థించాలా. మనకు శ్రమ కలిగించిన వారిని బట్టి, బాధ కలిగించిన వారిని బట్టి, వేదన కలిగించిన వారిని బట్టి ఈయన అదే చేస్తున్నారండి. శిలువలో తన శ్రమను పొందుతూ కూడా వారిని బట్టి, వారు శిలువ వేశారు, వారు బాధించారు, వేధించారు, అపహాస్యము చేశారు, అవమానించారు, అయినప్పటికీ కూడా వారిని బట్టి ఆయన క్షమించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. సిలువ అనేది 2 కర్రలు ఉంటాయండి, ఒకటి అడ్డుకర్ర, ఒకటి నిలువుకర్ర, రెండవది అడ్డుకర్ర. నిలువుకర్ర ఏం చెప్తుందంటే మనకు దేవుని చేత మనం క్షమించబడ్డాము. అడ్డుకర్ర ఏమంటుందంటే మనము ఇతరులను క్షమించాలి. దేవుని చేత మనం ఎలాగైతే క్షమించబడ్డామో మనము కూడా ఇతరులని క్షమించే వారిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. మనం ప్రవచనం కూడా చూడొచ్చు. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములకు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన తలంచుకొనిడి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతన్ని పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను.
అవునండి. అటు చూస్తుంటే మనం చూసినట్లయితే ఆయన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు కూడా ఆయన కలువరి శిలువలో తన శ్రమను పొందుతూ కూడా దేవునికి విజ్ఞాపన చేశాడంటండి. మనము అలా ఉన్నామా? నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. అయితే క్షమించే హృదయం కలిగి జీవించమంటున్నాడు. మనల్ని ఎంత హింసించినా, వేధించినా, బాధించిన వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని చెప్పేసి దేవుని యొక్క మొదటి వాక్యము, కలువరి శిలువలో పలికినటువంటి మొదటి వాక్యం ద్వారా మనం ఇది నేర్చుకుంటున్నాం. ఏమంటే క్షమించేవారిగా ఉండాలి. మొదటగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. వారిని క్షమించేవారిగా ఉండాలి. మనకు ఎంత ద్రోహం చేసినా, ఎంత బాధను కలిగించినా, ఎంతటి వేదనను కలిగించినా కూడా మనము వారి గురించి తండ్రికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా మనము క్షమించేవారిగా ఉండాలి. అప్పుడే మనము కూడా దేవుని యొక్క దృష్టిలో మనం క్షమించబడతామని చెప్పేసి ఇక మొదటి మాటలో మనం నేర్చుకున్నాం. క్షమించుట, అదేవిధంగా ప్రార్థించుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. తండ్రి చెప్తాడు బైబిల్ గ్రంథంలో, రాబోవు కాలమందు నా నిమిత్తము ఎవరైతే నిరీక్షణ పెట్టుకొని ఉంటారో, అంటే నా నిమిత్తము తండ్రిని అంగీకరిస్తారు. ఎందరైతే అంగీకరిస్తారో, రాబో కాలం అంటే మన జనరేషన్ అండి. తను ఉన్నప్పుడు తను చెప్పాడు ఏమనంటే, మీ కొరకు నేను నా యొక్క రక్తాన్ని, నా యొక్క శరీరాన్ని ఇచ్చాను. అదేవిధంగా మీ పాపాలను మోసుకొని నేను కలువరి శిలువలో నా ప్రాణాన్ని త్యాగం చేసినానని. అయితే అప్పటికి ఆయన చేసేసాడు. ఇప్పుడు మన జనరేషన్ అంటే ఇప్పుడున్నటువంటి ఆయన చనిపోయి 2025 సంవత్సరాల క్రిందటే ఆయన ఏమన్నాడంటే, రాబోవు తరము కొరకు కూడా నేను నా రక్తాన్ని చిందించి ఉన్నాను. వాళ్ళు చేసే పాపాల కొరకు కూడా నేను వారిని పాప విముక్తులుగా చేసి ఉన్నానని చెప్పేసి బైబిల్లో అనేక సార్లు చెప్పబడిందండి. నా నిమిత్తం ఎంతమంది అయితే నిరీక్షించి నన్ను అంగీకరిస్తారో రాబో తరంలో వారందరికీ కొరకు కూడా నేను నా రక్తాన్ని చెందించానని చెప్పేసి మన పాపం నిమిత్తము ఈరోజు మనం అన్ని జనాంగముగా ఎంతోమంది ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎంతోమంది ఇక్కడ బై బర్త్ క్రిస్టియన్స్ కాకపోయి ఉండొచ్చు, కాదనేసి నేను అనుకుంటున్నాను. చాలామంది కన్వర్టెడ్గా ఉన్నారు. చాలామంది మనుషులు చెప్పిన వాక్యాల ద్వారా మార్చబడిన వారు ఉన్నారు. దేవుడు చేసిన మేళ్ళ ద్వారా మార్చబడి ఉన్నారు. చాలామంది అన్య జనాంగం నుంచి మనం దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. అయితే నా నిమిత్తము కూడా ఆయన ఎంతమంది అయితే విశ్వాసం పెట్టుకొని ఆయన మీద ఎంతమంది అయితే నమ్మకం ఉంచి తనని రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం అనేక మార్లు చెప్తుందండి. మనము ఈ మొదటి మాటలు నేర్చుకున్నది ఏమి అంటే, తండ్రికి ప్రార్థన చేసేవారిగా ఉండాలా, అదేవిధంగా క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఇక మొదటి మాట ద్వారా మనం నేర్చుకున్నామండి. ఈ వాక్యము మన జీవితాల్లో మనం అనుభవించుకొని మన జీవితాలు మనం కట్టుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ఇక ప్రార్థన అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.